వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. కైలాసపట్నం బాధితులను పరామర్శించిన జీసీసీ మాజీ చైర్మన్ ఎంవివి ప్రసాద్. కైలాసపట్నం గ్రామంలో సోమవారం హాస్టల్లో చదువుతున్న 3 విద్యార్థులు చనిపోవడంతో వారందరూ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారు కావడంతో విషయం తెలుసుకున్న వెంటనే పాడేరు నుండి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కి విచ్చేసి వైద్య చికిత్స చేయించుకుంటున్న బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు కోరారు. చంద్రబాబు చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. వాటిలో చేస్తారు. మార్నింగ్ ఇప్పుడు ఇంటికి తగ్గిద్దాం లేకపోతే బాబు షుగర్ తగ్గిపోవడం అందరూ నమస్కారం. మరి ఈరోజు కైలాసపట్నంలో అనాథాశ్రమంలో మరి ఈరోజు అక్కడ చదువుకున్నటువంటి పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయినటువంటి సందర్భం తెలిసిన విషయం. అందులో భాగంగా ఈరోజు మేము పాడేరులో ఉంటుండగా హఠాత్తుగా తెలిసిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. వెంటనే ఇక్కడ పిల్లలందరినీ కూడా మరి ఒకసారి పరామర్శించి డాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఫుడ్ పాయిజన్ అయ్యి శనివారం తిన్నారు. ఫుడ్ పాయిజన్ అవ్వడం చిన్న పిల్లలందరికీ రాకుండా 27 మందికి ఫుడ్ పాయిజన్ లక్షణాలు మరి లేటుగా అంటే సోమవారం నిన్న ఈరోజే ఉదయం నుంచే స్టార్ట్ అవ్వడం వల్ల వాళ్ళు 3 చనిపోవడం జరిగిందని చెప్పి డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు దురదృష్టకరం ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలే చదువుకుని గిరిజనులు ఈరోజు 3 కూడా చనిపోవడం చాలా బాధాకర విషయం. ఉన్న పిల్లలకైనా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి డాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కొంతమందిని కేజీహెచ్ తరలించడం జరిగింది. మా పీఓ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, అందరూ కూడా ఎక్కడైతే ఆ పిహెచ్సిలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా నర్సీపట్నం తరలించండి అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడే రాజంగి నుంచి కూడా రావడం జరిగింది. మెరుగైన వైద్యం కోసం ఇప్పుడు డాక్టర్ గారు కూడా అందరూ స్టేబుల్గానే ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఈరోజు చాలా బాధాకర విషయం ఏంటంటే ట్రైబల్ పిల్లలు చనిపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మారుమూల ప్రాంతంలో నుండి వచ్చి ఇక్కడ చదువుకుని వాళ్ళకి సరైన ఆహారం కూడా లేక ఈరోజు వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు చనిపోవడం జరిగింది. ఫుడ్ పాయిజన్ అనేది దీనికి కారణం లేటుగా తెలియడమే ఫుడ్ పాయిజన్కి ఈరోజు చనిపోవడానికి కారణం డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు గవర్నమెంట్ కూడా వెంటనే మరి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్గా కూడా ప్రకటించడం జరిగింది. మరి ఇది చాలా బాధ.